ఫ్యాన్స్ తగవులాపకపోతే నష్టపోయేది వాళ్ళ హీరోలే. ఒక హీరో కోసం మిగతా హీరోల్ని నిందించడం, మనం రాజకీయాల కోసం అందరితో శత్రుత్వం పెట్టుకోవడం అవసరమా? ఇది ఆలోచించాల్సిన సందర్భం. ఆ మధ్యకాలంలో అయితే హీరోలు అందరూ జాగ్రత్తగా ఒకళ్ళకొకళ్ళు ర్యాపో మెయింటైన్ చేసుకున్నారు. అందరూ కూడా ఇప్పుడు బాహుబలి రిలీజ్ అయినటువంటి సందర్భంలో పవన్ అభిమానులు కావచ్చు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభాస్కి అభినందనలు చెప్తా సాగాలని కోరుకున్నారు. అట్లాగే ఆర్ఆర్ఆర్ అప్పుడు మిగతా ప్రభాస్ అభిమానులు వీళ్ళందరూ అభినందనలు చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లాగే నడుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ అల్లు అర్జున్ ఉదంతం తర్వాతన కథ మారింది. ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా చూసుకోవడం పెరిగిపోయింది అభిమానులకు సంబంధించి. ఏది దేవరా మీద నెగిటివ్ టాక్ క్రియేట్ చేశారు. దాని మీద కోపంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అట్లాగే ఇప్పుడు అల్లు అర్జున్ మీద నెగిటివ్ ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. 1 by 1 ఇట్లాగే ఒకళ్ళకొకళ్ళు శత్రుత్వాలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ శత్రుత్వాలు అభిమానుల మధ్య ఉండేది, కొట్టుకుని చచ్చేవాళ్ళు. దాన్ని సరిచేశారు హీరోలు. మళ్ళీ మొదటి దశకు వచ్చినటువంటి సందర్భంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక్క హీరో అభిమానులు సినిమా చూస్తే సినిమా సక్సెస్ కాదు. ఫెయిల్ అయినటువంటి సినిమాని మేము ఫెయిల్ చేసామని చెప్పుకోవడం ప్రతి ఒక్కడికి చేతచ్చు. బట్ ఓ సినిమాని మేము సక్సెస్ చేసాం, అది చెత్తగా ఉన్నా అని చెప్పి ఏ అభిమానైనా చెప్పానండి? ప్రతి హీరో ఈ డిజాస్టర్స్ ఉన్నాయి కదా, ప్రతి హీరో ఈ సూపర్ హిట్లు ఉన్నాయి కదా. సూపర్ హిట్లు అభిమానుల వల్ల కాదు, ఫెయిల్యూర్లు అభిమానులు ఆపలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంధనం 1,00,000 టిక్కెట్లు పోతుంటే అందులో హీరో టిక్కెట్లు, హీరో అభిమానుల టిక్కెట్లు 40 నుంచి 60 వేలు ఉంటాయి. మిగతా 40 వేలు ఇతర హీరోల ఫ్యాన్సులు తటస్థులై ఉంటాయి. నా బోటి వాళ్ళకి ఏ ఫ్యాన్స్ ఉండదు. సినిమా బాగుందన్నటువంటిది ఉంటే వెళ్ళిపోతాను నేను, అంతే. ఇట్లాంటి తటస్థులని దూరం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది.